ముఖ్యంగా ఇప్పుడు కరోనా మీద 10% జగన్మోహన్ రెడ్డి గారి పాట, జగన్మోహన్ రెడ్డి గారి పాట మీద 10% సర్కారీ పాట, అంతే వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది? వాడు ఎంతకు పాడాడో అంతే కడతారు కదండి. వాళ్ళకి ఎంత లాభం వచ్చిందండి చెప్తున్నాగా. వైట్లోనే డబల్ వచ్చింది, వైట్లోనే వాళ్ళు ఎంత కడుతున్నారో అంతకంత లాభం వచ్చింది. అది కాకుండా బ్లాక్ ఏంటి, బ్లేడ్కి 80,000 ఊళ్ళల్లో పడి వసూలు చేసేది, మళ్ళీ టన్నుకు 1400, అంతూ పంతు లేదు. దొంగోడు ఎంత సంపాదిస్తున్నాడు, వాడు ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడతాడా సత్తాడా మనం అడగటానికి? కరెక్ట్ లెక్క తెలవదు, ఏదో సుమారుగా చెప్పగలం. ఎవరో మోహన్ రెడ్డి ఎవరో ఉందండి, పేరు గుర్తు నాకు, మహేష్ రెడ్డి గారు, మహేష్ రెడ్డి. ఏఎంఆర్ వాళ్ళు వసూలు చేస్తున్నారండి, మంత్రులది ఏముంది పాపం. వెళ్ళి విజయ డైరీ చైర్మన్ కాడ రిజిగ్నేషన్ లెటర్ పట్టురారా అంటే పట్టుకోవచ్చు. మన ఏఎంఆర్కి ఏదో ఇబ్బంది వచ్చిందండి, అక్కడ గొడవ అవుతుందండి, వెళ్ళి కూర్చొని సెటిల్ చేయండి అంటే వెళ్ళి అక్కడ ఎంఓయూలు రాపించి వస్తారు. వాళ్ళ చేతుల్లో ఏముంది? ఎవరో వేశారండి ఒక రిట్ పిటిషను, పిఏఎల్ వేశారు. అది ముందుకి వెనక్కి నడుస్తుంది హైకోర్టులో. కౌంటర్లు వేయరు, డేట్ దాటిచ్చేస్తారు, అసలు రీచ్ అవ్వనివ్వరు. ఒక సంవత్సరం నుంచి నడుస్తుంది. దాన్ని కోర్ట్ క్రాఫ్ట్ అంటారు, తెలియకపోతే నేర్చుకో. థ్యాంక్ యూ. ఆ పనిలోనే ఉన్నాం, పేపర్ వర్క్లో ఉన్నామండి. థ్యాంక్ యూ. ఇక ఇది మేము సెట్ చేస్తాం, మేము సెట్ చేసుకోవాలి. లేదా నీకు గవర్నమెంట్ డబ్బులు కట్టావా లేదా అని చెప్పి ఆ రసీదు చూడటం వరకే ఏఎంఆర్ పని. అది అయిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా చెక్ పోస్ట్ దగ్గర బండి ఆపితే ఆ గవర్నమెంట్ కట్టిన రసీదు చూపిస్తే చెక్ పోస్ట్ ఆడ ఆపకూడదు, పంపించేయాలి. ఏఎంఆర్ రోడ్డు పని అది. లైసెన్స్ ఇచ్చిన క్వారీ బయట కుర్చేసి కూర్చుని బయటికి వెళ్ళే లారీలు, పర్మిట్లు, డబ్బులు కట్టినట్టు రసీదులు ఉన్నాయా లేవో చూడటం వరకే ఏఎంఆర్ పని. ఇంతకు మించి వాళ్ళకి ఏ పని లేదు. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటి? రోడ్ల మీద పడిపోయి, పల్లెటూళ్ళ మీద పడిపోయి, ఏం వ్యాన్లు అయ్యి బొలేరోలు వేసుకుని రౌడీలు మంచి దిట్టంగా ఉంటారు ఒక్కొక్కడు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి టైం నుంచి అదే వృత్తిలో ఉన్నారు. వాళ్ళనే వాడుకుంటున్నారు, మళ్ళీ కొత్తగా ఎక్కడి నుంచి చేస్తారు. సో అదే రౌడీలు ఊళ్ళ మీద పడిపోయి ఎవరైనా చెరువులోంచి మట్టి తెచ్చుకుంటున్నా, లేకపోతే పొలంలోంచి మట్టి తెచ్చుకున్నా, లేకపోతే ఊళ్ళో పక్కన గుట్టకాడ మొరం ఎత్తుకుని ఇంటి ముందు మెరక చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆపి, ట్రాక్టర్ని ఆపి ఇంత కట్టాలి అని చెప్పి అక్కడ నుంచోబెట్టి మరీ వసూలు చేస్తున్నారు. చూశారు కదా ఇందాక. మన గ్రామాల్లో ప్రజలేమో అమాయకులు, వాళ్ళకి ఎదురు తిరగటం రాదు, ప్రశ్నించడం రాదు. ప్రశ్నిస్తారు కానీ ఆడేదో చెప్తాడు, అయిపోద్ది.
ఆ డబ్బులు కట్టేసి పోన్లేరా అని చెప్పి వచ్చేస్తున్నారు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, వీళ్ళకి ఇప్పటికే కరోనా రేట్లలో అతి తక్కువ రేట్లలో జిల్లాలు రాసి ఇచ్చేశారు. ఈ రోజున అంతకుముందు మెటల్కి 40 రూపాయలు ట్యాక్స్ ఉన్నదల్లా ఇవాళ 150 రూపాయలు అయింది. గ్రావెల్కి అంతకుముందు 40 రూపాయలు ఉండదల్లా ఇవాళ 90 రూపాయలు అయింది. గ్రానైట్ అంతకుముందు క్యూబిక్ మీటర్కు 3000 ఉండేదల్లా ఇవాళ 5000 6000 అయింది. అంటే ఏమి చేయకుండా గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్టు వరకు వారి బయట కూర్చుని ఆ డబ్బులు వసూలు చేసుకున్నా కానీ వాళ్ళకి డబల్ ఎంతకు పాడారో అంతకంత మిగులుద్ది. కానీ వీళ్ళు రోడ్ల మీద పడి జనాన్ని మీద పడి దోచుకోవడానికి కూడా అలవాటు పడి ఇవాళ ఏ స్థాయిలో ఉన్నారంటే వీళ్ళు 2025లో ఒకసారి ఈ ప్రకాశం జిల్లాలో బాగా విప్లవం వచ్చి వాళ్ళ చెక్ పోస్టులు వాళ్ళ బూత్లు అన్ని కింద పడేస్తే 3 మంత్రులు వెళ్ళారు రాజీ చేయడానికి. 3 మంత్రులు కూర్చుని రాజీ చేశారు ఏఎంఆర్కి గ్రానైట్ కంపెనీలకు. ఏమని రాజీ చేశారా అంటే, గవర్నమెంట్కి కట్టాల్సింది వేరు, మాకు కట్టాల్సిన క్యాష్ వేరు అని చెప్పి రాజీ చేశారు. రాజీ చేసి మార్టూరులో, ఒంగోలులో గ్రానైట్ కంపెనీల వాళ్ళతోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, సంతకాలు ఉండవు వీటికి, అనఫీషియల్గా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి రాపిచ్చారు. అంటే నువ్వు గవర్నమెంట్కి కట్టాల్సింది ఏంటి, వీళ్ళు గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీ ఉంది. గ్రానైట్ కటింగ్ ఇండస్ట్రీలో సింగిల్ బ్లేడ్కి అయితే 35,000, మల్టీ బ్లేడ్కి అయితే 70,000 అని చెప్పి గవర్నమెంట్ వసూలు చేస్తుంది. అది కాకుండా ఇవాళ సింగిల్ బ్లేడ్లు ఏమి లేవు, అన్ని మల్టీ బ్లేడ్లే. గవర్నమెంట్కి కట్టే 70,000 కాకుండా మాకు 80,000 కట్టాలి, కడితేనే మిమ్మల్ని నడపనిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ దగ్గర 80,000కి ఎంఓయూలు చేస్తున్నారు. ఒంగోలు మిల్లులతోనూ మార్టూరు మిల్లులతోనూ. వాళ్ళు ఏం చేస్తారు, వ్యాపారం చేస్తున్న వాళ్ళు. 3 మంత్రులు వచ్చి పంచాయతీ చేస్తే వాళ్ళు కాదనే శక్తి అలగాడుంది. ఇవాళ కట్టుకుంటున్నారు వాళ్ళు, ఈ లెక్కలో కట్టుకుంటున్నారు. ఇది కాకుండా మళ్ళా ఫినిష్డ్ గూడ్స్ మీద టన్నుకు 1400, అసలు ఇది ఒక రకం కాదు. సరే వాళ్ళు లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసేవాడు. పల్లెటూరులో చెరువులో మట్టి తీసుకొచ్చేవాడికి నా మీద దౌర్జన్యం ఏంటాయా ఇది? ఇది ఎక్కడ అన్యాయం? ఇది ఇట్లా ఉంటే పాట పాడిందే తక్కువ రేట్కి, అది కూడా సగం కట్టవు. ఇవాళకి ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం జిల్లాలో 40 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, బాకీ ఉంది, కట్టరు. కట్టినప్పుడు కడతాం, తర్వాత రా మాట్లాడదాం అంటారు. వీళ్ళు అనఫీషియల్గా ఇక క్యూఆర్ కోడ్లు ఇస్తారు. ఇది ప్రైవేట్ క్యూఆర్ కోడ్, ఇది గవర్నమెంట్ ఏం సంబంధం లేదు. క్యాష్ వసూలు చేసి వాళ్ళే క్యూఆర్ కోడ్ ఇచ్చుకుని వేరే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా ఆపితే ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే పంపిస్తాడు. ఇది పరిస్థితి. ఇట్లా ఉందండి అని చెప్పి వాళ్ళ ఆఫీసరే రాశాడు. ఎప్పుడిది? మొన్న మే 2026లో వాళ్ళ ఆఫీసరే రాశాడు ఇన్స్పెక్షన్ చేసి, వీళ్ళు అనధికారికంగా వసూలు చేస్తున్నారండి, ఒక ప్యారలల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు, గవర్నమెంట్ వెబ్సైట్ వేరు, ఆడి వెబ్సైట్ వేరు, గవర్నమెంట్కి కట్టే డబ్బులు వేరు, వీళ్ళకి కట్టే డబ్బులు వేరు. అంటే మెక్డొనాల్డ్ మూర్తి గారి లాగా తనదంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు వీళ్ళు. వాళ్ళ వసూళ్లు వేరు, వాళ్ళ వ్యవస్థ వేరు, ప్యారలల్ వ్యవస్థ అన్నమాట, సమాంతర వ్యవస్థ ఈ రోజున
రౌడీలు, గుండాలు, దుర్మార్గులు, దౌర్జన్యం చేసేవాళ్ళు ఇవాళ ఒక సమాంతర పరిపాలనా వ్యవస్థ నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సర్లేవయ్యా, నువ్వు ఇవన్నీ చాలా మంది పేపర్లో రాశారు, చాలా వీడియోల్లో వచ్చినాయి చూసాం, కానీ ఏం చేయమంటావు అంటారు మీరు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలారా, ఈ దుర్మార్గానికి మనం తలంచాల్సిన అవసరం లేదు. ఈ దౌర్జన్యాన్ని మనం చూస్తూ సహించాల్సిన అవసరం లేదు. మనకి ఎదుర్కోవడానికి, దీనికి ఎదురు తిరగడానికి, వాళ్ళని పక్కకు తోసేయడానికి మనకు పూర్తి హక్కులు రాజ్యాంగం ఇచ్చింది, చట్టం ఇచ్చింది అని చెప్పి ప్రజలకు తెలియజేయడం కోసమే ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ఈ రోజున ఏమనుకుంటున్నారంటే పాలకులు కానీ, ఈ సంపద సృష్టికర్తలు కానీ, ఈ ఏఎంఆర్లు కానీ ఏమనుకుంటున్నారంటే మనం ఏం చేసినా చెల్లిపోద్ది, ప్రజల నోట్లో నాలుగు లేని వాళ్ళు, పోలీసులు మన దగ్గరే ఉన్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ మన దగ్గరే ఉంది, మీడియా మన చేతుల్లోనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన చేతుల్లోనే ఉన్నాడు. మనకి ఏంటి భయం? ఇంకా ఎవడు మనకు అడ్డు వచ్చేది అనే పరిస్థితిలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉన్నాడని ఎందుకు అంటున్నాం అంటే, ఈ కంపెనీలన్నిటికీ ముందు ఇచ్చి అలవాటు చేసింది ఆయన, ఒకటి. రెండు, అదే దుర్మార్గాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తా అంటే ఆయన ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడు. సాక్షిలో ఎప్పుడో ఒకసారి తూతూ మంత్రంగా రాసి వదిలేస్తారు, దాని మీద ఏం క్యాంపెయిన్ ఉండదు. గప్చిప్గా కూర్చున్నారు అందరూ. ఎంతసేపు ఏమీ ఉపయోగం లేని సంవత్సరం కింద జరిగిన డిఎస్సి గురించి రోజు రాస్తూనే ఉంటారు, దాని మీద వృద్ధులతో జంజీ పోరాటాలు చేస్తూనే ఉంటారు. ఈ మాత్రం మాట్లాడు. ఎందుకంటే ఇందులో ఓటా వస్తుంది కాబట్టి. లేదా ఎందుకు మాట్లాడరు? మీకు బాధ్యత లేదా ప్రతిపక్షంగా? ఎందుకు మాట్లాడరు మీరు? గ్రామాల్లో ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఎందుకు ఆపరు? ఆత్మని ఎందుకు చెప్పరు? కాబట్టి ఇవాళ ప్రజలు మనంతటా మనమే దాన్ని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కావాల్సినటువంటి సామగ్రి, మానసిక సామగ్రి మీకు ఇవ్వడం కోసమే ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ప్రజలారా, ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చినటువంటి కాంట్రాక్టు టెండర్ కాగితం ఇది. అందులో 11.4 గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి. 11.4 టెండర్లో 11.4. 11 అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, 4 అనేది గుర్తుపెట్టుకోండి. 11.4 టెండర్. ఆ రూల్ ప్రకారం నువ్వు నా దగ్గర వసూలు చేయడానికి వీలు లేదు, పోరా అనండి. లేదంటారా? ఇంకా సులభంగా గుర్తుపెట్టుకునే చెప్తా. 10G ఏంటి? ఇంత పెద్ద పుస్తకం, మైనింగ్ రూల్స్లో 10G. గ్రామాల్లో 10G అంటే అందరికీ తెలుసు, గుళికలు. 10G గుళికలు వేస్తారు, గుర్తుందా? లద్ది పురుగులకి మూవుల్లో వేసేవాళ్ళం, ఇప్పుడు తగ్గించారు. 10G గుళికలు గుర్తుపెట్టుకోండి. 10G మైనింగ్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేమో 11.4 వీలుంటే గుర్తుపెట్టుకోండి. వీటి ప్రకారం నువ్వు వసూలు చేయడానికి వీలు లేదు, పోరా అనండి. లేదు వాడు ట్రాక్టర్ ఆపి నువ్వు డబ్బులు కడితే తప్ప ముందుకు వెళ్ళనివ్వను అని అంటే అన్ని పక్కకు తోసేసి ట్రాక్టర్ను ముందుకు తీసుకెళ్ళండి. మీకు చట్టపరమైన రక్షణ ఉంది, చట్టపరమైన హక్కు ఉంది, రాజ్యాంగపరమైన రక్షణ ఉంది అని తెలియజేస్తున్నా. భారతీయ న్యాయ సంహిత కొత్తగా వచ్చిన ఐపీసీలో ఈ ఒక్క నంబర్ గుర్తుపెట్టుకోండి. 34 బిఎన్ఎస్లో 34 ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి చాలు. ఎవరైనా పోలీసు వాళ్ళు వస్తే తర్వాత వచ్చి ఆయన పక్క దోసావంట, ఎందుకు దోసావు, నీకేం హక్కు ఉందంటే 34 అని చెప్పండి పోలీసు వాడికి.
34 ఏం చెబుతాయా అంటే చెప్తా, ఏం చెబుతావు రాసి ఉండొచ్చు. Nothing is an offense which is done in the exercise of the right of private defense. Nothing is an offense which is done in the exercise of the right of private defense. తెలుగులో చెప్పాలంటే ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. ఆత్మరక్షణార్థం చేసిన ఏ పని కూడా నేరం కాదు. అందులో సెక్షన్ 35 ఏం చెబుతుందంటే ఆత్మరక్షణ అంటే కేవలం శరీరం రక్షణే కాదు, ఆస్తి రక్షణ కూడా ఆత్మరక్షణ కిందే వస్తుంది. మీకు ఈ సెక్షన్లన్నీ గుర్తుపెట్టుకోలేరు కానీ 34 గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా వస్తే 34 అని చెప్పండి చాలు. వాడు చేసేది ఇంత నేరం అంటే ఏఎంఆర్ వాడు చేసేది పల్లెటూరులో మీ మట్టి ట్రాక్టర్ని ఆపినాడు అతను సెక్షన్ 126(1), 308(1), 309 సెక్షన్లను అతిక్రమిస్తున్నాడు. రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్, ఎక్స్టార్షన్, అటెంప్ట్ టు రాబరీ, ఇది దోపిడీ. చట్టం ప్రకారం వాడు చేసేది దోపిడీ, రాబరీ, దొంగతనం, ఎక్స్టార్షన్. కాబట్టి దాన్ని ఆపటానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి మీకు పూర్తి హక్కులు ఉన్నాయి. మీ ఒక్కళ్ళ వల్లే చేత కాకపోతే గ్రామస్తుల్ని పిలిచి వాళ్ళ సహాయం తీసుకునే హక్కు కూడా మీకుంది. మీకు సహాయంగా వచ్చిన గ్రామస్తులకు కూడా ఈ చట్టపరమైనటువంటి రక్షణ వాళ్ళకు కూడా ఉంది. ఆత్మరక్షణ అంటే మన సొంతానికి మనం రక్షించుకోవడం కాదు, పక్కన నుండి రక్షించడానికి మనం వెళ్ళినా కానీ మనకు ఆ చట్టం మనం కూడా రక్షిస్తుంది. ఇది చట్టం చెప్పేది. ఏమారాడు గనక ఏ గుండాగాడు పల్లెటూరులో ట్రాక్టర్ ఆపినా వాడిని పక్కకు దోసేసి ట్రాక్టర్ ముందు నడిపించండి. మీకు పూర్తి రక్షణ ఉంది చట్టపరంగా. మరి ఏఎంఆర్ వాళ్ళు కాకుండా ఎవరినో పంపించి నేను పంచాయతీ ఆఫీసర్నో లేకపోతే పక్క గ్రామ విఆర్ఓనో ఇంకొకటో అంటే మాత్రం కొంచెం ఆలోచించండి. ఓహో, ఈయన గవర్నమెంట్ ఆఫీసర్ రూపంలో వచ్చాడనమాట. వస్తే 2 విషయాలు గుర్తుపెట్టు. అయ్యా మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అంటున్నారు కదా, మీ ఐడి కార్డు చూపించండి, మీ పేరు చూపించండి, అదొకటి తీసుకోండి. మీరు ఏ పని మీద వచ్చారు? నేను చెరువులో మట్టి తెచ్చుకుంటున్నా. చెరువులో మట్టి తెచ్చుకోకుండా ఆపాల్సింది ఎవరు? రెవెన్యూ వాళ్ళు ఆపాలి. వేరే వాళ్ళకి ఏమి చెరువు మీద అధికారం లేదు. చెరువులో మట్టి తెచ్చుకుంటా అంటే మైనింగ్ వాళ్ళు రావడానికి వీల్లేదు, లేకపోతే పోస్ట్ మ్యాన్ రావడానికి వీల్లేదు. పోస్ట్ మ్యాన్ వచ్చి ఆపితే మీరు ఆగాల్సిన పని లేదు. వాళ్ళు 2 కండిషన్లు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసర్లు మన మీద అధికారం చెలాయించడానికి. వాళ్ళు వాళ్ళ ఆఫీసు పని వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి. ఎవడు పడితే వాడు మన మీదకి రావడానికి వీల్లేదు. అప్పచెప్పిన డ్యూటీ అయితేనే మన మీదకి రావాలి. ఇన్ గుడ్ ఫెయిత్, సరైనటువంటి ఆలోచనతో మన దగ్గరికి రావాలి తప్ప గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి 500 కట్టే ఏఎంఆర్ఓడికి ట్రాక్టర్ పోనిస్తాను అని అంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ ఫెయిత్. అటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ మాట వినాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎనీవే, కంగారు పడమాకండి, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరు రారు. ఇంత దుర్మార్గంలో డైరెక్ట్గా పాలు పంచుకోవడానికి ఏ గవర్నమెంట్ ఆఫీసర్ రిస్క్ తీసుకోడు. మీరైతే వీడియో తీసి పెట్టుకోండి. ఎవడన్నా వస్తే, ఏఎంఆర్ ఆడు వస్తే కనుక పక్కకు తోసేసి ట్రాక్టర్ పట్టుకెళ్ళండి. వాడు ఇంకా 4-5 గుండాలతో వస్తే ఊళ్ళో వాళ్ళందరినీ జమ చేసి 4-5 కట్టేసి 100కు ఫోన్ చేయండి, లేకపోతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. ఒక కాగితం మీద రాసి ఇవ్వండి ఏమేం జరిగిందో, సరిపోద్ది. మీకు ఏమీ కాదు. ఇది మీరు పూర్తిగా మీ హక్కులకు లోబడి చేస్తున్నటువంటి పని. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా నేను చెప్పినటువంటి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఆ నెంబర్ ఎంతండి, ఇందాక ఇచ్చాం కదా ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. మేము వస్తాం, మీతో పాటు నుంచుంటాం. ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది మీకు పోలీసులు కానీ ఇంకొకరు కానీ కలగనీయకుండా చూస్తాం. మీ హక్కుల్ని రక్షిస్తాం. మిత్రులారా,
ఈ గుండాగాళ్ళు ఏదో పెద్ద రౌడీలు, వీళ్ళేదో పోటుగాళ్ళు అని భయపడమాకండి. వీళ్ళంతా మనీలో బ్రహ్మానందం లాంటి గుండాగాళ్ళు. బయటికి చెప్పుకుని తిరగడమే. ఒక ఆటోలో వేసుకుని బ్రహ్మానందం ఎట్టయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాడో, వీళ్ళు ఒక బొలేరో వేసుకుని తిరుగుతున్నారు. ఎవడరా నువ్వు నా బండి ఆపడానికి నువ్వెవడరా అని చెప్పి ఎదురు తిరిగి అడగండి, తోక ముడిచి పారిపోతారు. తోక ముడిచి పారిపోతారు. గుండమ్మ కథలు చూసేవాళ్ళు కదా, రాజనాల లుంగి కట్టుకుని నడుంగో బెల్ట్ పెట్టుకుని చేతిలో ఒక కర్ర పుచ్చుకుని వస్తాడు రౌడీలాగా. మన గుండమ్మలే వీళ్ళని తరివేయచ్చు. ఈ రౌడీలను తరివేయడానికి మీలో ప్రతి ఒక్కరూ ఈ సూపర్ స్టార్ కృష్ణే. మీరేం తక్కువ అనుకోమాకండి. ఎందుకంటే న్యాయం మీ పక్షాన ఉంది, నిజం మీ పక్షాన ఉంది, సత్యం మీ పక్షాన ఉంది, ధర్మం మీ పక్షాన ఉంది. కాబట్టి ధైర్యంగా ఈ గుండాలని వెళ్ళగొట్టండి. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా వస్తాం, మీతో పాటు నుంచుంటాం. వీడియోలు చేసో పేపర్లో రాసో ఈ దుర్మార్గం ఆగేటట్టు లేదు. మనకు మనమే ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీసులు, మీడియా అందరూ కలిసిపోయారు జేఎంఆర్కి సంపద సృష్టించి పెట్టే కార్యక్రమంలో. కాబట్టి ఇవాళ మనం ప్రజలుగా మనకు మనమే మన మట్టిని, మన హక్కుల్ని రక్షించుకోవాల్సిందే. మీకు ఇంకొక విషయం చెప్తున్నా, 2018లోనే జీవో నెంబర్ 40 ద్వారా 21/5/2018 జీవో నెంబర్ 40 ద్వారా చెరువులో మట్టి ఇళ్లకు మొరం పోసుకోవడానికి కానీ, లేకపోతే పొలాలు మెరక చేసుకోవడానికి కానీ, ఈవెన్ కమర్షియల్ పర్పసెస్కి అంటే ఒక లేఅవుట్లో పోయడానికి కానీ, లేకపోతే ఇటుక బట్టి పెట్టుకోవడానికి కానీ వాడుకోవచ్చు అని చెప్పి 2018లో జీవో వచ్చింది. నేను గర్వంగా చెప్తున్నా, ఈ జీవో రావడానికి వెనకాల నేను ఎమ్మడబట్టమే కారణం. కాబట్టి అది అప్రస్తుతం. ఇప్పుడు ఈ జీవో తెప్పించాం ఎందుకంటే, మీరెందుకండి నీరు మట్టి గాడిద గుడ్డు అని చెప్పి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తగలబెడతారు. రైతులకి తవ్వుకొని ఇస్తే వాళ్ళే తవ్వుకుంటారు, వాళ్ళే చెరువులు లోతు చేస్తారు. ఆ మట్టి ఉపయోగపడద్దు పొలాలకి, చెరువులు లోతు అవుతాయి అని చెప్తే ఆ రోజున మొత్తానికి విన్నారు. వ్యవసాయ పనులకు కానీ, కమర్షియల్ పర్పస్కి కూడా ఈ చెరువు మట్టి వాడచ్చు అని చెప్పి ఆ రోజున జీవో ఇప్పించాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దీన్ని జీవోని పక్కన పెట్టించేసి ఆపిచ్చేసి, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత కమర్షియల్గా వాడకూడదు, వ్యవసాయం వరకు వాడుకోవచ్చు, దానికి ఆర్ఐది వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, ఇంజనీర్ వచ్చి పర్మిషన్ ఇవ్వాలి, తర్వాత వచ్చి ఎంఆర్ఓ ఇన్స్పెక్షన్ చేయాలి. అంటే ఇవ్వని దొబ్బేయమని అర్థం. టూకీగా చెప్పాలంటే ఆయన ఇచ్చిన జీవో అట్టుంది. తర్వాత సంవత్సరం అదే దుర్మార్గం కంటిన్యూ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2025లో నాకు తెలిసినంత వరకు జీవోని పునరుద్ధరించారు. కాబట్టి ఇవాళ నైతికంగా, చట్టపరంగా, జీవో పరంగా చెరువులో మట్టి తీసుకునే హక్కు ప్రతి గ్రామస్తుడికి ఉంది. ఆ హక్కును ఉపయోగించుకోండి. ఎవడన్నా అడ్డం వస్తే మాకు ఫోన్ చేయండి, మేము మాట్లాడదాం, వాళ్ళతో అది సంగతి ఏంటో తెలుస్తాం. కాబట్టి మిత్రులారా, ప్రజలు భయపడడం మానేయాలి. ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవాలంటే మనం అడుగు కట్టాలి. ఎవడో అమెరికా వాడు వచ్చి మన హెల్ప్ చేయడు. ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక్క విషయం మనవి చేయగలరు. జేడిపి గ్రిబుల్ అని ఒక ఇంగ్లీష్ ఆయన, ఏదో అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాడు అప్పట్లో. ఆయన ఒక పుస్తకం రాశాడు, హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అని. దక్కన పీఠభూమి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాల చరిత్ర 14వ శతాబ్దం నుంచి చరిత్ర రాశాడు. ఆయన ఏం రాశాడు చెప్పనా, ఒక చోట
ఆంధ్రుల సొమ్ము తిన్న ఢిల్లీ పాలకులు ఎవడు బాగుపడలా. ఉదాహరణతో సహా చెప్పాడు. ఆంధ్రుల సొమ్ము దోచుకుని పోయిన ఢిల్లీ పాలకుడు ఎవడు బాగుపడలా, అతి నీచమైన మరణానికి గురయ్యారు. అల్లావుద్దీన్ ఖిల్జీ పోయి ఆడి మేనమామ జలాలుద్దీన్ చంపేస్తాడు. ఎక్కడి నుంచి? ఆంధ్రా నుంచి తీసుకుపోయిన డబ్బులే. తర్వాత మల్లిక్ కపూర్ ఆంధ్రా నుంచి తీసుకెళ్లిన డబ్బులతో అల్లావుద్దీన్ ఖిల్జీకి విషం ఇచ్చి చంపేస్తాడు. వాడి కొడుకులు కళ్ళు తీసేస్తాడు. అదే మల్లిక్ కపూర్ ఇంక నెల రోజుల్లో వాడిని ఆ రాయల్ గార్డ్లే చంపేస్తారు. అట్లాగే మహమ్మద్ బిన్ తుగ్లక్ డెక్కన్ నుంచి తీసుకుపోయిన డబ్బులతో గియాసుద్దీన్ తుగ్లక్ అని చంపేస్తాడు. తర్వాత ఆ తుగ్లక్ గాడు ఎన్ని పనులు ఎదవ పనులు చేశాడో మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన రాసేది ఏంటంటే, ఆంధ్రుల సొమ్ము లూటీ చేసిన వాడు ఎవడు బాగుపడలా, ఢిల్లీకి పోయినాడు. నేను మూఢనమ్మకాలు లేవు కానీ నాకు ఇది ప్రకృతి ధర్మం. ఆంధ్రుల సొమ్ము తినేవాడు ఎవడు బాగుపడు. అందుకనే ఇవాళకి మనం ఎన్టీ రామారావు గారిని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చాలా గౌరవంగా తలుచుకుంటాం వాళ్ళ గురించి ఎప్పుడన్నా తలుచుకున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకు తోచిన రీతిలో వాళ్ళకి చేతనైనంత వరకు ప్రజలకు సేవ చేశారే తప్ప ప్రజల డబ్బు కొట్టేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే. అందుకే మనకు వాళ్ళ మీద అంత గౌరవం. ఈ రోజున ఇదంతా జరుగుతూ ఉంది అని అంటే ఎవరు కళ్ళు మూసుకుని ఉన్నారో అనేది మనకు అర్థం కాదు. ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటున్నారా? నిన్ననే పేపర్లో పెద్ద అక్షరాలతో వచ్చింది, నేను ఈ సీటులో ఉండగా అవినీతి జరగదు అని ముఖ్యమంత్రి గారు నిన్ననే వచ్చింది. ముఖ్యమంత్రి గారి సీట్లో లేరా, ఆయన బదులు ఇంకెవరన్నా కూర్చున్నారో మనకు అర్థం కాదు. ఇది పరిస్థితి. మిత్రులారా, ప్రజలకు మరొక్కసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 10G గుళికలు 34, 3, 4, 34. ఎవడైనా ఏఎంఆర్ గూండాగాళ్ళు పల్లెటూరుకు వచ్చి ఊళ్ళలో కానీ పట్టణ శివార్లలో కానీ మట్టి ట్రాక్టర్లు కానీ గ్రావెల్ ట్రాక్టర్లు కానీ ఏ ట్రాక్టర్ కానీ ఆపినా, డబ్బులు అడిగినా, క్యాష్ తీసుకున్నా, ఈ క్యూఆర్ కోడ్లు ఇచ్చినా పక్కకు దోసేసి ముందుకెళ్ళిపోండి. మీకు చట్టం పరంగా రక్షణ ఉంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాకు ఫోన్ చేయండి. అసలు అవసరం పడదు, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం. మీకు అవసరం పడితే మాత్రం మేము ఎప్పుడు తయారుగా ఉంటాం. పగలు రాత్రి ఎప్పుడైనా సరే ఫోన్ చేసి చెప్పండి, మేము వచ్చి అక్కడి నుంచి ఉంటాం. మాటలు చెప్పడం కాదు. ఫోన్ నెంబర్ చెప్పారు ఇందాక, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 99 59 50 33 51. 99 59 50 33 51. ఈ దుర్మార్గాన్ని ఆపుదాం, పట్టండి. ఈ రాష్ట్రాన్ని గూండాల నుంచి రక్షించుకుందాం, పట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నన్ను ప్రశ్నలు ఉంటే అడగదు.